ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాలో ఓటర్ల పేర్ల చేర్పులు తొలగింపులను పూర్తి జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. ఫారం 6, 7, 8లను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డీఓలతో ఇదే విషయంపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఫారం 6, 7, 8లను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని, ప్రత్యేకించి ఓటరు జాబితాలో చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు, అలాగే చేర్పులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జాగ్రత్తగా పరిశీలించి చేయాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. చనిపోయిన డూప్లికేట్ ఓటర్ల పేర్ల తొలగింపు పకడ్బందీగా నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన కార్యక్రమంతో పాటు ఫారం 6, 7, 8లను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఫోటో, ఓటరు గుర్తింపు కార్డుల ప్రింటింగ్కై ఇప్పటి వరకు 3 జిల్లాల నుండి మాత్రమే అప్డేట్ వివరాలు వచ్చాయని, తక్కిన అన్ని జిల్లాలు తక్షణమే సెప్టెంబర్ 24 వరకు అప్డేట్ వివరాలు పంపించాలని కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా బిఎల్ఓలు 100% పోలింగ్ కేంద్రాల లొకేషన్లను పరిశీలించి ఫోటో అప్లోడ్ చేయాలని తెలిపారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న పబ్లిక్ నోటీస్ జారీ చేయడం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈఆర్ఓల నియామకంపై సవరించిన ప్రతిపాదనలు పంపాల్సి ఉంటే తక్షణమే పంపించాలని జిల్లా కలెక్టర్లతో కోరారు. ఫారం 6, 7, 8లకు సంబంధించి నోటీస్ పీరియడ్ పూర్తయి ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించాలని, ఓటరు జాబితాపై ఇంటింటి పరిశీలన తర్వాత కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు తక్షణమే పంపించాలని ఆదేశించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారులు పాల్గొనగా, జిల్లా నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, నల్గొండ ఇన్ఛార్జి ఆర్డీఓ శ్రీదేవి, చందూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.